హలో అండి అందరికీ. ఇష్టకామేశ్వరీదేవి పార్ట్ 4 వీడియో అండి ఇది. ఇక్కడైతే అమ్మవారి దర్శనం అయిపోయాక ఎదురుగా అయితే దిష్టయితే తీస్తున్నారు అక్కడున్నటువంటి గిరిజనులు. వారి చేత మాతో పాటు వచ్చిన తోటి ప్రయాణికులు, భక్తులందరూ కూడా దిష్టయితే తీపిచ్చుకున్నారు. తమ తమ పిల్లలకి, తమకు కూడా. ఇక్కడ దిష్టి తీపిచ్చేసుకున్నాక ఎదురుగా ఉన్న నదిలో అయితే కాళ్ళు కడుక్కోమని చెప్పారండి. ఇక్కడ లైన్‌లో నిలబడిన వారందరూ కూడా మాతో ప్రయాణించిన వాళ్ళే. ఒక్కొక్క నలుగురు చొప్పున అమ్మవారి గుహలోనికి పంపుతున్నారు. కొంచెం డౌన్ ఉందండి. నలుగురు, నలుగురు చొప్పున మాత్రమే పంపుతున్నారు. ఈ చెట్టు కిందే అక్కడి గిరిజనులు వచ్చిన భక్తులందరికీ కూడా భోజనాలైతే పెడుతున్నారు. ఇక్కడైతే భోజనాలు చక్కగా విస్తరాకులో పెట్టారు. ఒక పచ్చడి, రైస్, సాంబార్, కర్డ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళైతే. చాలా బాగుంది ఇక్కడైతే చూడ్డానికి కూడా. చాలా రోజుల తర్వాత ఒక చెట్టు కింద మంచి భోజనం అయితే చేశాం మేమైతే. నెక్స్ట్ కంటిన్యూషన్ ఇన్ పార్ట్ 5. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.